ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు, క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు. ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి, సక్సెస్ రాబోతోంది. అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. కాకపోతే బళ్ళు కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది. ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. శారీరకంగా కలుస్తారు. సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతోంది. భూములు కానీ, గృహం కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి వస్తాయి మీకు.